ఎక్కడైనా బహిరంగ సభలంటే ప్రజలు ఉంటారు, కానీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో వేలాది మంది ఉద్యోగులు ఉంటారు. ఈ బహిరంగ సభను ఉద్దేశించి ఆనరబుల్ సీఎం గారి సందేశం. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, వీర సాధల ధైర్యం వీడు, దొంగ దొరల మన గ్రామ పాలన అధికారుల నియామక కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు, రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసనసభ స్పీకర్. ఎక్కడైనా బహిరంగ సభలంటే ప్రజలు ఉంటారు, కానీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో వేలాది మంది ఉద్యోగులు ఉంటారు. ఈ బహిరంగ సభను ఉద్దేశించి ఆనరబుల్ సీఎం గారి సందేశం. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, వీర సాధల ధైర్యం వీడు, దొంగ దొరల మన గ్రామ పాలన అధికారుల నియామక కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు, రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసనసభ స్పీకర్. ఎక్కడైనా బహిరంగ సభలంటే ప్రజలు ఉంటారు, కానీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో వేలాది మంది ఉద్యోగులు ఉంటారు. ఈ బహిరంగ సభను ఉద్దేశించి ఆనరబుల్ సీఎం గారి సందేశం. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, వీర సాధల ధైర్యం వీడు, దొంగ దొరల మన గ్రామ పాలన అధికారుల నియామక కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు, రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసనసభ స్పీకర్.